తిరుపతి నగరంలో భారీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వివాదానికి దారితీసింది. నివాస ప్రాంతాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం కొనసాగుతుందంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉడా నిబంధనలను ఉల్లంఘిస్తూ అనుమతులు ఇచ్చారని ఆరోపిస్తూ పనులను అడ్డుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించారని స్థానికులు ఆరోపిస్తున్న ఈ నిర్మాణంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. తిరుపతి నుంచి మా ప్రతినిధి నివేదిక. నమస్తే అండి, కూరపాటి రెసిడెన్షియల్ లేఅవుట్ నుంచి మాట్లాడుతున్నాము. మీరు చూస్తూనే ఉన్నారు కదా, లాస్ట్ టైం కూడా మేము ఇట్లాగే కంప్లైంట్ ఇచ్చాము, అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. అసలు ఇక్కడ ఇళ్ళ మధ్యలో మేము ప్రశాంతంగా ఉండాలని ఫ్లాట్స్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండి పిల్లల్ని పెట్టుకొని ఉంటాయి. ఈ హాస్పిటల్స్ ఇక్కడ వచ్చి ఇళ్ళ మధ్యలో కడుతూ ఉన్నారు. అసలు ఎంత ఇబ్బందిగా ఉంటుందండి. అసలు పిల్లలకి ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఎమర్జెన్సీ ఇప్పుడు ఇంత పెద్ద మల్టీ హాస్పిటల్ కడతా ఉంటే నైట్లో ఎమర్జెన్సీలు, డే అండ్ నైట్ ఇట్లా ఉంటే అంబులెన్సులు సౌండ్లు, ఈ పొల్యూషను, బయో అవన్నీ వేస్ట్ ఎక్కడ వేస్తారు. అసలు మాకు రోడ్స్ లేవు, కాలువలు లేవు, డ్రైనేజీలు లేవు, ఏమీ లేదు. దయచేసి కొంచెం గవర్నమెంట్ ముందుకెళ్ళి మాకు కొంచెం స్పందించి మా కూరపాటి లేఅవుట్ రెసిడెన్షియల్ ఏరియాకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా, ఇక్కడ 6 ఫ్లోర్స్ హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చున్నారు. మీ రోడ్లు లేవు, కాలువలు లేదు, డ్రైనేజీలు లేవు. మేము వెళ్ళి కమిషనర్ గారిని అడిగాము, ఎలా ఇస్తారండి మాకు ఇక్కడ రోడ్లు లేవు, ఏం లేదు, రోడ్ వైడ్ 18 మీటర్స్ కూడా లేదు అని అడిగాము. అడిగితే ఆమె 2017 జీవో ప్రకారం ఇచ్చామండి అని చెప్పారు. యాజ్ ద రూల్ ప్రకారం తుడా అప్రూవల్లో 2020లో జడ్డిపిఆర్ రూల్ ప్రకారం 80 మీటర్స్ రోడ్ ఉంటేనే 20 పడకల ఆసుపత్రికి పర్మిషన్ ఉంది. కానీ వీళ్ళు 12 మీటర్స్ రోడ్ వైడ్కే పర్మిషన్ ఇచ్చారు. దీన్ని మేమంతా ఖండిస్తున్నామండి. మేము అడిగితే మాకెవరు న్యాయం చేయట్లేదు. మాకు హాస్పిటల్ రోడ్లో నియరే ఉందండి, మేము హాస్పిటల్కి వ్యతిరేకం కాదు. ఇక్కడే 15 హాస్పిటల్స్ ఉన్నాయండి. ఇక్కడ నుండి లీలా మహల్ సర్కిల్ దాకా రోడ్లో ప్రసాద్ హాస్పిటల్ ఉంది, అమరా ఉంది, ఇలియాస్ ఉంది, మెడిగో ఉంది. ఇన్ని హాస్పిటల్స్ మాకు నియర్ బై ఉన్నాయండి. మేము డాక్టర్స్కి హాస్పిటల్స్కి వ్యతిరేకం కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. మేము కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ఎంతోమందికి విన్నవించుకున్నామండి, మాకెవ్వరూ న్యాయం చేయలేదు. దయచేసి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాము. రూల్ ప్రకారం లేదండి, జడ్డిపిఆర్ రూల్ ప్రకారం 18 మీటర్స్ ఉంటేనే ఇక్కడ హాస్పిటల్ పర్మిషన్, అది కూడా 20 బెడ్స్ బిలో ఉంటేనే ఇవ్వాలి. కానీ ఇచ్చేసారు. డెడ్ అండ్ రోడ్ చూడండి, డంప్ యార్డ్ అయిపోయింది. మేమంతా ఎమర్జెన్సీ కేసులు వస్తాయి మిడ్ నైట్లో, హాస్పిటల్స్ ఇలా పొల్యూషన్, మేము ఎలా ఉండాలండి ఇక్కడ ప్రశాంతంగా బతకాలని మేము రెసిడెన్షియల్ ఏరియాని తీసుకున్నాం. దీన్ని కమర్షియల్ చేసేస్తున్నారు. ఇంకెందుకండి తుడా వాళ్ళు జోన్స్ అనేది పెట్టేది, కమర్షియల్ అని, రెసిడెన్షియల్ అని, ఇండస్ట్రీ అని అలా పెట్టచ్చు కదా, అలా ఉండదు కదా. అలా ఉన్నప్పుడు రూల్స్ ఎందుకు పాటించట్లేదు? తుడాకి వాల్యూ లేదా మేము అడిగే క్వశ్చన్. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, హెల్త్ మినిస్టర్ కానీ, మున్సిపల్ మినిస్టర్ కానీ ఎవరైనా స్పందించి మాకందరికీ న్యాయం చేయాలండి. మేము మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. హంబల్ రిక్వెస్ట్.